ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు, ఆకట్టుకున్న యేసుక్రీస్తు శిలువ మార్గం ప్రదర్శన. జిల్లా వ్యాప్తంగా పోలీసులు నక్కాబందీ, వాహనాల తనిఖీలో పాల్గొన్న జిల్లా SP బిందు మాధవ్. ఘనంగా ముగిసిన APSP క్రీడా సంబరాలు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్న IGP B రాజకుమారి. రాష్ట్ర అభివృద్ధి చూసి ఓర్వలేక వైకాపా నేతల కుట్ర రాజకీయాలు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ధ్వజం. కాకినాడ నగరంలో క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడేను జరుపుకున్నారు. యేసుక్రీస్తులు శిలువ మార్గం చేస్తూ చేపట్టిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. కాకినాడ జగన్నాథపురంలో సెయింట్ ఆన్స్ RCM చర్చ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చ్ నుంచి శిలువ మార్గం చేస్తూ పాదయాత్రగా వెళ్లారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు శిలువ వేసే సమయంలో పడిన పాటలను వివిధ వేషధారణలతో కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. కార్యక్రమంలో ఫాదర్ అరుళ్ పసలా విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యేసు రక్తం ప్రతి పాపముల నుంచి కడిగి ప్రజలను పరిశుద్ధులుగా చేసిందని ఆయన కొనియాడారు. 2024 సంవత్సరముల క్రితం లోక రక్షణార్థమై పాత నిబంధనలో పేర్కొనబడినటువంటి వాగ్దానం ప్రకారం దేవుడు యేసుక్రీస్తుగా కన్యమరియ గర్భమున జన్మించి మానవుల రక్షణార్థం సువార్తను బోధించి చివరగా తన రక్షణ ప్రణాళికలో భాగమైనటువంటి ఆ యొక్క శిలువ మరణం వరకు కూడా, అంతిమం వరకు కూడా విజయించి తన శిలువపై, కల్వరి గిరువుపై శిలువ మరణాన్ని పొంది అనేక శ్రమలు అనుభవించి మానవుల రక్షణార్థం మోక్షానికి మార్గచూపరిగా మానవులందరికీ మార్గాన్ని చూపించారు. ఆ యొక్క శిలువ మరణం ద్వారా మానవులందరి పాపములను కడిగి పరిశుద్ధపరిచి కానవలే కూడా అందరూ శుద్ధులుగా జీవించి తన యొక్క రాజ్యాలను ప్రవేశింప ఆశించి ఎలాక ప్రజలందరికీ మార్గదర్శకాన్ని చూపించి ఉన్నారు. ఈ సందర్భంగా అనేక ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహించుకుంటూ భక్తులందరూ కూడా, యావత్ క్రైస్తవులందరూ కూడా ఆ ప్రభు చూపిన మార్గంలో పయనింప ఆ ప్రభుని సహాయం కోరుతూ వేడుకోవటం జరిగింది. రాష్ట్ర DGP ఆదేశాల మేరకు కాకినాడ జిల్లాలో గురువారం రాష్ట్ర పోలీసులు నాకాబందీ నిర్వహించి వాహనాలను విస్తృతంగా తనిఖీలను నిర్వహించారు. కాకినాడ నగరంలో అన్నమ్మ ఘాటీ సెంటర్, కుంభాభిషేకం, డైరీ ఫారం, సర్పవరం, అచ్చంపేట జంక్షన్, భానుగుడి ప్రాంతంలో రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు వాహనాల తనిఖీని పోలీసులు చేపట్టారు. ఈ నాకాబందీ కార్యక్రమాన్ని జిల్లా SP బిందు మాధవ్ స్వయంగా వాహనాల తనిఖీలను చేపట్టారు. ఈ సందర్భంగా SP బిందు మాధవ్ మీడియాతో మాట్లాడారు. ఈ తనిఖీలలో ఆయా స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో పాటు DSP మానిష్ పటేల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రెస్పెక్టెడ్ DGP సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా 9 నుంచి 11 o'clock దాకా 9 PM to 11 PM వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. DGP సార్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అక్రాస్ ద స్టేట్ అన్ని డిస్ట్రిక్ట్స్లోనూ ఇంపార్టెంట్ టౌన్లు, సిటీస్, అట్లనే ఇంపార్టెంట్ జంక్షన్స్లో వెహికల్ చెకింగ్ పెట్టమని చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా కాకినాడ డిస్ట్రిక్ట్లో 10 ప్లేసెస్లో, కాకినాడ సబ్ డివిజన్లో 6 చోట్ల, పెద్దపురం సబ్ డివిజన్లో 4 చోట్ల వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరుగుతుంది.
ఈ వెహికల్ చెకింగ్లో ఎస్ఐ అండ్ అబవ్ ర్యాంక్ నుంచి ఎస్పీ దాకా అందరూ 9 నుంచి 11 దాకా పార్టిసిపేట్ చేస్తున్నారు. వెహికల్స్ అన్ని పేపర్స్ వెరిఫై చేయటం, డ్రంక్ అండ్ డ్రైవ్, అట్లనే ఏదైనా 4 వీలర్స్లో కానీ పెద్ద వెహికల్స్లో కానీ కాంట్రబ్యాండ్ ఉందా ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని ఏపీఎస్పీ బెటాలియన్ల ఐజీబీ రాజకుమారి పేర్కొన్నారు. రమణయ్యపేటలోని కాకినాడ 3వ బెటాలియన్లో 3 రోజుల పాటు జరిగిన రేంజ్ 1 పరిధిలోని స్పోర్ట్స్ ఘనంగా ముగిశాయి. రేంజ్ 1 పరిధిలోని విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, మంగళగిరి బెటాలియన్లకు చెందిన ఏపీఎస్పీ క్రీడాకారులు విజయం కోసం పోటీపడ్డారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో 3 రోజుల పాటు పరుగుపందెం పోటీలు, కబడ్డీ, క్రికెట్, చెస్, వాలీబాల్, లాంగ్ జంప్, హై జంప్ తదితర పోటీలను కమాండెంట్ ముద్రగడ నాగేంద్రరావు పర్యవేక్షణలో సమర్థవంతంగా నిర్వహించారు. చివరిలో టగ్ ఆఫ్ వార్ నిర్వహించారు. ముఖ్య అతిథులు ఐజీ రాజకుమారి, డీఐజీ ఫకీరప్ప క్రీడలు ముగిసిన అనంతరం గౌరవవందనం స్వీకరించారు. పోటీలలో విజేతలకు ఐజీ రాజకుమారి చేతుల మీదుగా జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఐజీ రాజకుమారి మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దృఢత్వానికి, బుద్ధి వికాసానికి దోహదపడతాయని, కాబట్టి ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల ఆసక్తి చూపాలన్నారు. 3వ బెటాలియన్ కమాండెంట్ నాగేంద్రరావు మాట్లాడుతూ తమ బెటాలియన్కు క్రీడా పోటీలు నిర్వహించే అవకాశం కల్పించడం అభినందనీయమని, సమర్థవంతంగా నిర్వహించగలిగామని, ఇందుకు సహకరించిన ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 4, 6 బెటాలియన్ల కమాండెంట్లు రామకృష్ణ, దీప్తి, అడిషనల్ కమాండెంట్ దేవానందరావు, అసిస్టెంట్ కమాండెంట్ల చంద్రశేఖర్, ఆర్ఐలు అజయ్ కుమార్, రవిశంకర్రావు, విఠలేశ్వరరావు, ప్రసాద్, ఏపీఎస్పీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు జనరంజక పాలన అందిస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మతాల మధ్య చిచ్చురేపి కాలం గడపాలని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే వనమాడి మండిపడ్డారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వనమాడి మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్షాలకు విమర్శించే అవకాశం లేకుండా పాలనను కొనసాగిస్తుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై విమర్శలు గుప్పించలేని వైసీపీ నాయకులు గోవుల మరణాలపై రాద్ధాంతం చేస్తున్నారని, దీనిని ప్రజలు తిప్పికొట్టాలని ఎమ్మెల్యే వనమాడి సూచించారు. ఈ సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నాయకులు ఒమ్మి బాలాజీ, తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు. గోశాలలో గోవులు మరణిస్తే దానికి ఛాలెంజ్ చేస్తున్నారండి వీళ్ళు. ఏవా మతుందా లేదా? గోవులకి దానం కొని దాంట్లో కూడా మోసం చేశారు మీరు, అవినీతి పాల్పడ్డారు. గోవులకి దానం పెట్టి దగ్గర దాంట్లో కూడా అవినీతి చేస్తారు మీరు. ఇవన్నీ కూడా బయట పెడుతున్నప్పుడు ఈ విషయంలో ఛాలెంజ్ చేసి అక్కడికి వస్తాం మేము అని ఛాలెంజ్ చేసి, ఏమన్నా మీరు వస్తే అక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది కదండి, గొడవలు అవుతాయి కదండి, ఇవన్నీ మీకు తెలుసు కదండి. ఛాలెంజ్ అంటే దాని మీద కదండి ఛాలెంజ్ చేయవలసింది, అభివృద్ధి మీద ఛాలెంజ్ చేయాలి మీరు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనిచేస్తున్న విధానంలో ఛాలెంజ్ చేయాలి మీరు. ఎక్కడ చేశారండి ఇంతవరకు? ఎవరైనా ఛాలెంజ్ చేశారండి? మీరు చేస్తున్న విధానం ఇది తప్పని ఎక్కడైనా చూపించారని మీరు? చూపించలేదు. ఇది కేవలం ఏది దొరక్క కేవలం తిరుపతి దేవస్థానం ఈరోజు గతం కంటే బాగా ఈరోజు సేవలు అందిస్తున్నారు. ఈరోజు కోట్లాది మంది భక్తులు ఉన్నటువంటి వెంకటేశ్వర మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళు. ప్రజలను మీరు కూడా అర్థం చేసుకోవాలి, ఎటువంటి విషయాల మీద వీళ్ళు మాట్లాడుతున్నారు, ఏ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే అపరిపాలు చేయాలని చూస్తున్నారు. దానికి ఈరోజు గోవులను అడ్డు పెట్టుకుని ఈరోజు రాజకీయం చేయాలని చూస్తున్నారు. అది కాదు కావాల్సింది, అభివృద్ధి మీద మాట్లాడండి. ఈరోజు చేస్తున్న అభివృద్ధి మీద ఛాలెంజ్ చేయండి మీరు, కానీ చేయలేరు. ఏమండి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏంటని చేస్తారు? పరిపాలన కక్షాదింపులు చేస్తారు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని ఏం చేస్తారండి మీరు? గతంలో సుధాకర్ అనే డాక్టర్ గారు మాస్క్ అడిగితే రోడ్డు మీద 2 చేతులు కట్టి రోడ్డు మీద పడుకోబెట్టారండి. గోవుల గురించి మాట్లాడే మానవుని, మనిషిని రోడ్డు మీద పడుకోబెట్టారు మీరు. టీవీలో దాంట్లో వస్తూ ఉంటే కనీసం చూసైనా సరే ప్రభుత్వం స్పందించిందండి. సుబ్రహ్మణ్యం డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ ఇచ్చారు. మీరు మాట్లాడేవాళ్ళు ఎప్పుడైనా? మనుషులు చంపేశారు మీరు. ఒక రాజమండ్రిలో ఒక అబ్బాయి కల్తీ మంది అమ్మేస్తారు, ఎక్కువ రేటు అమ్మేస్తారని చెప్తే దుండిగించారు మీరు. ఎంతో మందిని ప్రశ్నిస్తే ఎదురుదాడులు చేసి ఎంతోమంది చంపేస్తారు మీరు. మనుషులు చంపేస్తారు మీరు. గోవులు అనేవి సహజంగా వయసు అయినప్పుడు చనిపోవడం, దానికి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు ఆటోమేటిక్ చనిపోవడం జరుగుతుంది తప్ప దాన్ని రాజకీయం చేస్తున్నారు మీరు. మీరు మనుషులు చంపేస్తారు. ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రశ్నించాలని చంపేస్తారు మీరు. ఏ రోజున దానికి మీరు చర్చకు వచ్చారండి? ఒక్కరు మాట్లాడలేదు ఆ రోజున. ఏదైనప్పుడు కూడా ఈ ప్రభుత్వం ప్రతిపక్షాలకి
మాట్లాడే తోవ లేకుండా, అవకాశం లేకుండా ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజలు ఆశించే విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తుంది. ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలకు అనుగుణంగా పనిచేస్తుంది. ప్రజలారా మీరు అర్థం చేసుకుని, ఇటువంటి వాళ్ళు మేము మాట్లాడడం కాదు, ప్రజలు కూడా మీరు కూడా మాట్లాడాలి. ఇలాంటి దుర్మార్గులు అరాచకాలు సృష్టించినాకి ఇటువంటి రాజకీయాలు చేస్తున్నారు. కొద్ది గొప్ప ఓట్లు వేస్తారు వైసీపీకి కొంతమంది. ఆ ప్రజలకు కూడా నేను చెప్తున్నా, మీరేదో అభిమానంతో ఓటేసి ఉండొచ్చు, నేను కాదంటలేదు. ఈ రాష్ట్రంలో వైసీపీకి ఓటేసిన ప్రజలందరూ కూడా ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎటువంటి రాజకీయాలు చేస్తున్నారండి? ఇంత కష్టకాలంలో, ఇంత అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తున్న తరుణంలో, భావితరాల భవిష్యత్తు కోసం ఒక విజన్ తయారు చేసుకుని ముందుకెళ్తున్న తరుణంలో, అన్ని సక్రంగా జరుస్తున్న క్రమంలో అప్రతిష్ట పాలు చేయాలని చెప్పేసి ఈరోజు ఇటువంటి నిర్ణయాలకు పాల్పడుతున్న వైసీపీ నాయకుల మీద ప్రజలు కూడా ఆలోచించాలి. మీరు కూడా మాట్లాడాలని మీ ద్వారా తెలియజేస్తున్నారు. ఎన్నికల ముందు నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం ఉప్పాడలో మత్స్యకారులకు ఇచ్చిన హామీ ప్రకారం మత్స్యకారుల వేట విరామ సమయంలో 20,000 రూపాయల భృతిని కూటమి ప్రభుత్వం పంచడం జరిగిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. చేపలు గుడ్లు పెట్టి 45 రోజుల పాటు వేట విరామం సమయం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ కొత్తపల్లి మండలంలోని మత్స్యకార గ్రామాల్లో పర్యటించారు. ఉప్పాడ గ్రామంలో మత్స్యకారులు బోట్ల వద్దకు వెళ్లి మత్స్యకారులతో వర్మ మాట్లాడారు. ప్రతి మత్స్యకారుడికి వేట విరామ సమయంలో భృతి అందుతుందని ఈ సందర్భంగా వర్మ వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. సముద్రంలో చనిపోయిన దాన్ని కూడా వెంటనే ఆర్డీఓ ఎంఆర్ఓ కమిటీ తోటి 3-man కమిటీ వేసి డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేస్తానని కూడా యువగలం పాదయాత్రలో లోకేష్ గారు 3 హామీలు ఇచ్చారు. మొట్టమొదటిది బ్యాన్ పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చి 10,000 కాకుండా అదనంగా ఇస్తా అన్నారు. బ్యాన్ పీరియడ్లో అది అదనంగా ఈరోజు 20,000 ఇవ్వడం జరుగుతుంది. రెండవది మత్స్యకారుడు సముద్రంలో చనిపోతే 3-man కమిటీతో క్లియర్ చేసి వెంటనే నష్టపరిహారం ఇస్తా అన్నారు. మూడవది హార్బర్ గురించి. అంటే ఇవన్నీ కూడా యువగలం పాదయాత్రలో అద్దరపేటలో మత్స్యకార సమస్యల గురించి సెపరేట్గా మీటింగ్ పెట్టినప్పుడు ఇవన్నీ ఇచ్చిన హామీలు యువగలం పాదయాత్రలో. మరి ఇవే హామీలు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అటు తెలుగుదేశం, జనసేన నుంచి కళ్యాణ్ గారు, బీజేపీ నుంచి మోడీ గారు వీరందరూ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఉప్పాడ జంక్షన్లో కూడా కళ్యాణ్ గారు నేను కూడా మాట ఇవ్వడం జరిగింది. సముద్రపు కోత ఒకటి, ఇళ్ల పట్టాలు ఒకటి, అదేవిధంగా మత్స్యకారు వృత్తి ఒకటి, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మత్స్యకారుల గురించి ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందన్నది తెలియజేస్తున్నాం. అదేవిధంగా హార్బర్ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే రావడం జరిగింది. ఎలక్షన్ కోడ్ రావడంతో శంకుస్థాపన వాళ్ళు చేశారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో హార్బర్ పనులు పరుగులు పెడతా ఉన్నాయి. త్వరలోనే మత్స్యకారులకు ఉపయోగపడుతుంది. ఈవేళ నేను ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే, మన మత్స్యకార సోదరులు పిలిచినందుకు అధికారులు తెలియజేసేది ఏంటంటే, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కూటమి ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇస్తుంది. అందులో భాగంగా ఈ బ్యాన్ పీరియడ్ అమౌంట్ కూడా ఎక్కడా రాజకీయాలు చూడకుండా అన్ని పార్టీ వాళ్ళని ఎక్కడా ఇబ్బంది లేకుండా అందరికీ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పి అధికారులు తెలియజేస్తూ, ఏ విధమైన ఇబ్బందులు పడకుండా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి. మరి దగ్గర ఇది రాష్ట్ర వ్యాప్తంగా 250 కోట్లు, అంతేనా? 250 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంది. 1,23,000 మత్స్యకారులకి లబ్ధి చేకూరు. ఇది వరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 95,000 నుంచి 1,00,000 లోపు, అంటే 25,000 మందికి అదనంగా ఇప్పుడు లబ్ధి చేకూరు. ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ 26, 27లో చంద్రబాబు నాయుడు గారు అమౌంట్ వేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అందరికీ వస్తుందని చెప్పి తెలియజేస్తూ, మన మత్స్యకారుల తరపున కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మహనీయుల జీవితాల స్ఫూర్తి నింపి చిన్నారులను నైతిక విలువలు, దేశభక్తి కలిగిన మానవ వనరులుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారులు చాగంటి కోటేశ్వరరావు తల్లిదండ్రులను కోరారు. రాష్ట్రంలో ప్రప్రథమంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో కాకినాడ నగరపాలక సంస్థ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రభుత్వ పాఠశాల మెగా వార్షిక దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా చాగంటి కోటేశ్వరరావు ప్రసంగించారు. స్థానిక ఆనంద భారతి మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో కాకినాడ అర్బన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల మెగా వార్షిక దినోత్సవ వేడుకలను జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు చాగంటి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగాను, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ, సంస్కారం నేర్పే విద్య నిజమైన విద్యని, పిల్లలను ఉత్తమ విలువలు కలిగిన పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. తన కోసం ఏమి చేసుకోవాలనే ఆలోచన కంటే సమాజం కోసం ఏం చేయాలనే తపన చిన్నారులలో పెంపొందించాలని ఆయన కోరారు. ఇందుకు అబ్దుల్ కలాం, నోరి దత్తాత్రేయుడు, మేడం క్యూరీ వంటి మహనీయులు జీవిత చరిత్రల పుస్తకాలను తమ పిల్లల చేత చదివించాలని ఆయన కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో వార్షికోత్సవాలు నిర్వహించడం ద్వారా విద్యార్థులలో ఉత్తేజాన్ని నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం ముదావహమన్నారు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సర్వతో వికాసానికి, నైపుణ్యాల శిక్షణకు వివిధ వినూత్న కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల పట్ల అచంచల విశ్వాసంతో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్న తల్లిదండ్రులను అభినందనలు తెలియజేశారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించేందుకు కూటమి ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషిని సభాధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే వనమాడికి వెంకటేశ్వరరావు వివరించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో మెగా వార్షికోత్సవ వేడుకలు పురస్కరించి నిర్వహించిన పోటీల్లో విజేతలకు అతిథులు బహుమతులు అందించారు. వేడుకల్లో వివిధ పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ వేడుకల్లో పాఠశాల విద్య ఆర్జేడీ జి నాగమణి, డీఈఓ పిల్లి రమేష్, డిప్యూటీ డీఈఓ ఎన్ వెంకటేశ్వరరావు, ఎంఈఓలు కేవీవి సత్యనారాయణ, సిహెచ్ రవి, పుర ప్రముఖులు ఎరంశెట్టి లక్ష్మీనారాయణ, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు, పేరెంట్ కమిటీల సభ్యులు పాల్గొన్నారు. వేదవిధశూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. తాను ఏది చదువుకున్నాడో ఆ చదువు వల్ల తనకి ఏ శక్తి వచ్చిందో ఆ శక్తి సమాజ రక్షణ కొరకు, సమాజంలో ఉన్న వారిని ఉద్ధరించడం కొరకు ఉపయోగించాలి. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే అమ్మని గౌరవించడం, అమ్మకి నమస్కరించడం, నాన్నగారికి నమస్కరించడం, కుటుంబ సభ్యులు గర్వపడేటట్టుగా తాను బ్రతకడం తనకి అలవాటైతే, అలా అలవాటైన వాడు ఎవరున్నాడో ఆయన తర్వాత సమాజంలో గొప్ప పేరు తెచ్చుకుంటాడు. మీరు పిల్లలకి ఐస్ క్రీములు పెట్టండి, సినిమాలకి తీసుకెళ్ళండి, సర్కస్లకి తీసుకెళ్ళండి, అది తల్లిదండ్రులుగా మీకున్న సహజమైన ప్రేమ. నేను దాని విషయంలో జోక్యం చేసుకోవట్లేదు. కానీ నేను కోరుకునేది ఒక్కటే, మొట్టమొదట మీరు ఏదైనా ఒక్క జీవిత చరిత్ర, వింగ్స్ ఆఫ్ ఫైర్ అబ్దుల్ కలాం గారిది కావచ్చు, శ్రీపాద పినాకపాణి గారిది కానివ్వండి, ఘంటసాల వెంకటేశ్వరరావు గారిది కానివ్వండి, బాల మురళీకృష్ణ గారిది కానివ్వండి, బిఆర్ అంబేద్కర్ గారిది కానివ్వండి, అబ్దుల్ ఖాదిర్ గారిది కానివ్వండి, అబ్దుల్ కలాం గారిది కానివ్వండి, ఒక జీవిత చరిత్ర పిల్లలకి ఇచ్చి మీరు కూడా చదివి అని బుక్ రీడింగ్ అలవాటు చేయండి. నీతులు విలువలతో కూడినటువంటి విద్యను అందించే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో కృషి చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మనకి చాగంటి కోటేశ్వరరావుని చీఫ్ గెస్ట్గా పిలుచుకున్నాం ఈ రోజున ముఖ్య అతిథిగా. ఆధ్యాత్మిక కేంద్రంతో పాటు మనకి విద్యా కేంద్రం కూడా ఈరోజు మన కాకినాడ నగరం. అలాగే చాలామంది దానికన్నా చాలామంది ఉన్నారు, చాలా దానం చేస్తారు. ఒకే వీధిలో అన్ని దేవాలయాలు ఉన్న రాష్ట్రం ఎక్కడా లేదు, మనకే ఉంది ఈ రాష్ట్రంలో. అది ఒక ఆధ్యాత్మిక కేంద్రం. విద్యాలయం, ఆధ్యాత్మిక రెండు ఉన్న చోట మనకి ఇలాంటి వ్యక్తి మనకు ఉండడం అదో గొప్ప వరం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కడి నుంచి వస్తారు ఈయన కలడానికి? అదే చాగంటి కోటేశ్వరరావు ఎక్కడో ఉంటే మనం అక్కడికి వెళ్ళాలి కలవడానికి, అవునా కదా? ఇది కూడా ఒక వరం అని, వ్యక్తిలో ఒక వరం మనకి. అంటే నేనేమంటానంటే మనం కూడా మన స్థాయిలో మనం ప్రభుత్వ పరంగా ప్రజాప్రతినిధిగా నేనున్నాను, ఇక్కడ చాలామంది ఉన్నారు, మన వంతుగా ఈ విద్యా సంస్థకి ఎంతవరకు చేయగలమో అంతవరకు మన వంతుగా మనం కూడా, వారు దానం చేశారు, ఇప్పుడు దానాలు చేయమంటలేదు, ప్రోత్సహించే చాలు. ప్రోత్సహించితే ఆ వార్డులో ఆ స్కూల్ని అక్కడ నాయకులు ప్రోత్సహిస్తే చాలు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు, అక్కడ ఏదైతే ప్రభుత్వ పాఠశాల ఉందో అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ, అక్కడ పెద్దలు కానీ, వాళ్ళకి కావాల్సిన సహకారం ఇస్తే ఆ పాఠశాల అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా సహకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మన గురించి అంటే మన ప్రభుత్వ పాఠశాల గురించి ఆలోచించే ఏకైక సీఎం మన గౌరవ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. సో దీని ద్వారా ఇయే కాకుండా ఇంకా ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. చాలా అంటే టీచింగ్ అట్ ద రైట్ లెవెల్. అంటే దీని యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే లాంగ్వేజ్ ఇంకా మ్యాథ్స్ని బాగా ఇంప్రూవ్ చేయాలని చెప్పి స్కూల్స్లో పెద్దలు అన్నారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
తల్లి నవమాసాలు మోసి మనల్ని కంటుంది. తండ్రి బాధ్యతలన్నీ తీసుకొని పెద్ద చేస్తారు. మరి గురువు మనకి సభ్యత, సంస్కారం, చదువు నేర్పి సమాజంలో మనకు ఒక వయసు వచ్చిన తర్వాత ఎలా మసులుకోవాలి అన్నది ప్రపంచానికి పరిచయం చేస్తారు గురువులు. మరి మంచి గురువుల్ని మీకు అందిస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. అలాగే విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం అంటే విద్యతో వినయం వస్తుంది, వినయంతో అర్హతను సంపాదిస్తాం మనం. అలాగే మనం ఏంటంటే ఎప్పుడు కూడా విద్యాలయానికి వచ్చినప్పుడు పాఠాలతో పాటు గురువులు మనకి ఏంటి నేర్పిస్తున్నారు, సభ్యత, సంస్కారం, మన భారతదేశం గురించి ఏం నేర్పిస్తున్నారో కూడా అన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే భారతదేశం నుంచి బయటకు వెళ్ళే అవకాశం మీకు వచ్చినప్పుడు మనం దేశం గురించి కూడా మనం మాట్లాడే అంతాని, ఎందుకంటే అంతా మనకు తెలుసు, మన దేశం గురించి అంతా కూడా ప్రపంచం అంతా కూడా చాటి చెప్పాలి. సో మరి ఇంతటి మంచి అవకాశాలు మనకి ఇస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వంకి ఎంతైనా మనం అందరూ రుణపడి ఉంటాం. కాకినాడ ఎంఆర్ఓ వద్ద గల ది క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ లో గుడ్ ఫ్రైడే ఆరాధన ఘనంగా జరిగింది. సంఘ కోశాధికారి వినోద్ కుమార్ అధ్యక్షతన జరిగిన గుడ్ ఫ్రైడే ఆరాధనలో సంఘ కాపరి వరప్రసాద్ దైవ ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత చర్చ్ క్వైర్ స్తుతి గీతాలు ఆలపించారు. శుభ శుక్రవారం ఆరాధనలో సంఘ సభ్యులు జేమ్స్ సుధీర్, సైలస్ పాల్, ఆశాలత సుధాకర్, భారతీ సంపత్, ఊబా సాల్మన్ రాజు, దైవలీల ప్రసన్న కుమార్ వాక్య పరిచర్య చేశారు. అనంతరం సంఘ కాపరి వరప్రసాద్ వాక్య పరిచర్య చేసి శుభ శుక్రవారం సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి సైలస్ పాల్, కోశాధికారి వినోద్ కుమార్, సంఘ పరిచారక వర్గ కార్యదర్శి యేసురత్నం, సంఘ కాపరి కె రంజిత్ కుమార్లు, సంఘం సభ్యులు, మహిళలు, విశ్వాసులు పాల్గొన్నారు. కాకినాడ మహాత్మా వీధిలో గల క్రైస్ట్ బాప్టిస్ట్ చర్చ్ లో శుభ శుక్రవార ఆరాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సంఘ సెక్రటరీ మూర్తి అధ్యక్షత వహించగా సంఘ కాపరి సాల్మన్ సతీష్ దైవ ప్రార్థన చేసి శుభ శుక్రవార ఆరాధనను ప్రారంభించారు. చర్చ్ క్వైర్ స్తుతి గీతాలు ఆలపించారు. సంఘం సభ్యులు దాసర్ ప్రసాద్, ఉమాదేవి, మూర్తి, జాన్ అప్పారావు, ఆనంద్ సుధాకర్, చంటిబాబు, వెంకటలక్ష్మి, ప్రేమ్చంద్, అంబటి దొరబాబు, చంద్రశేఖర్, ప్రభాకర్ రావు వాక్య పరిచర్య చేశారు. సంఘ కాపరి సాల్మన్ సతీష్ వాక్య పరిచర్య చేసి శుభ శుక్రవారం సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, మహిళలు, విశ్వాసులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి పాపం నిమిత్తము చనిపోయి ఈ రోజు మరి మా అందరికీ శుభ శుక్రవారం, అందరికీ శుభం. మనకి సంతోషాన్ని మంచిని ఇవ్వడానికి ఆయన మరి శిలువ మీద వేలాడుతూ మరి చనిపోయినటువంటి సందర్భం, మరలా ఆయన మహిమ స్వరూపముతో మరి ఆదివారం నాడు తెల్లవారుజామున లేచి మరలా శిష్యులందరికీ కనబడి 40 దినాలు భూమి మీద గడిపి అందరూ చూస్తుండగానే ఆయన మరలా ఆరోహణం అయిపోయినటువంటి సంగతి. కాబట్టి ఆయన నిత్యము జీవిస్తున్నటువంటి సజీవుడైనటువంటి దేవుడు మనందరికీ ఆ సజీవత్వాన్ని ఇచ్చి మనం బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరలా త్వరగా రాబోతున్నాడు. ఆయన నమ్మి బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు ఆయనతో పాటు తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే శుభ శుక్రవారాన్ని మనం సంతోషంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసే దేవుని మహిమపరుస్తున్నాము. దేవుని యొక్క ఆశీర్వాదాలు శుభ శుక్రవారం కూడా మనందరికీ కలుగు చేసి దీవించుగాక. ఇప్పుడు వార్తలు చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం.
భీమవరం ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. లోకరక్షకుడైన యేసుక్రీస్తును సిలువ చేసిన దినమైన గుడ్ ఫ్రైడేను పిఠాపురంలో క్రైస్తవులు యేసుక్రీస్తు ఆరాధకులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆంధ్ర బాప్టిస్ట్ సెంటినరీ చర్చ్ తో సహా పలు ప్రార్థనా మందిరాలకు వెళ్లి యేసుక్రీస్తుకు భక్తితో ఆరాధన ప్రార్థనలు చేశారు. అలాగే సిలువపై ఉండగా యేసుక్రీస్తు చివరిగా పలికిన 7 మాటలను ప్రార్థనలో గుర్తు చేసుకున్నారు. చర్చ్ పాస్టర్ చెప్పిన బైబిల్ వాక్యాలను విన్నారు. అలాగే ఆర్సీఎం చర్చ్ ఆధ్వర్యంలో యేసుక్రీస్తును సిలువ చేసిన విధానాన్ని కళ్లకు కట్టినట్లు నిర్వహించిన ప్రదర్శన చూపర్ల కళను సమర్పింపచేసింది. పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్సీఎం చర్చ్ పాస్టర్ కేవీ కిరణ్ మీడియాతో మాట్లాడారు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అలనాడు బందిపోటు దొంగలకు, దేశ ద్రోహులకు, తిరుగుబాటుదారులకు ఈ సిలువ మరణాన్ని విధించేవారు. ఇది ఒక అవమానకరమైనటువంటి మరణం. క్రీస్తునాథుడు ఈ సిలువ మీద మరణించడంతో ఆ అవమానకరమైనటువంటి సిలువ మరణం ఆరాధించే సిలువుగా మారింది. మనందరికీ రక్షణ తీసుకొచ్చే సిలువుగా మారింది. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు అంటున్నారు, నన్ను అనుసరింపగోరువాడు తన సిలువనెత్తుకొని నన్ను అనుసరింపమంటున్నాడు. కాబట్టి అదే వాక్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ గుడ్ ఫ్రైడే సందర్భముగా ఈ బహిరంగ సిలువ మార్గంలో మేమందరం కూడా పాల్గొని క్రీస్తు అలనాడు ఏ విధంగానైతే శ్రమలను అనుభవిస్తూ కల్వరి కొండ మీద ప్రాణత్యాగం చేశాడో ఆ శ్రమలలో మనము కూడా కొద్దిగా పంచుకొని, మన వంతు పంచుకొని ఆ క్రీస్తు ప్రసాదించే మహిమలో పాలు పంచుకోవటానికే మేము చేస్తున్నటువంటి పని ఇది. ఈ కార్యక్రమంలో, ఈ పరిశుద్ధమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని దేవాదేవుడు దండిగా మెండిగా దీవించాలని, అదే విధముగా మీ అందరికీ మా ప్రత్యేక వందన సుమాంజలులు. రాష్ట్రంలో అన్ని మతాలు శాంతి, పరస్పర స్నేహపూర్వకంగా ఉన్నాయని, కానీ జగన్ రూపంలో అరాచక శక్తి వివాదాలు, విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సిరిపెల్ల రాజేష్ అన్నారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా శాఖ నాయకులు, టీడీపీ నాయకులు కామాడి దశరథ్, మేకా లక్ష్మణమూర్తి, మోజేష్ కుమార్, ఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మీ యొక్క మత సామరస్యాలనే కాదు, మీ హక్కులనే కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా మీరు స్వేచ్ఛగా మీరు మత ప్రచారం చేసుకోవడానికి ఏ ఇబ్బందులు లేకుండా మరి రక్షణ కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అలాగే ముస్లిం సోదరులు అవ్వచ్చు, హిందువులు అవ్వచ్చు, అందరం మత సామరస్యాన్ని పాటిస్తూ అన్ని మతాలని గౌరవించాలన్న ఉద్దేశంతోనే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర ప్రభుత్వం, అలాగే బీజేపీ, ఈ ముగ్గురి కలయికతో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లోని కూడా అభివృద్ధి చెందుతుంది, ముందుకెళ్తుందన్నదానికి ఇలాంటివన్నీ కూడా ఒక ఉదాహరణ. ముఖ్యంగా మన రాజధాని విషయంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో కేంద్రం సహకారంతో రేపు 2వ తారీఖున కూడా మోడీ గారు మళ్ళీ పునఃప్రారంభించడానికి ఈ రాష్ట్రానికి విచ్చేస్తున్నారు. రాబోయే 2-3 సంవత్సరాల్లోనే పూర్తి స్థాయిలో రాజధాని అభివృద్ధి చేయడానికి మరి కట్టుబడి ఉంది. ఇది కూడా మనందరం గమనించవలసిన విషయం. రాజధాని ఎవరైతే రైతులు త్యాగం చేశారో 33,000 ఎకరాల పైచిలుకు, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. ఇది ఎక్కడా కూడా ప్రజలు ట్యాక్సుల రూపంలో కట్టిన 1 రూపాయి కూడా రాజధానికి ఖర్చు పెట్టకుండా దానిగానే అభివృద్ధి చేసుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడరు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. మనం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదు అలాగే సైబరాబాద్ని ఎలా డెవలప్ చేశారో దానికి మించిన రాజధాని అమరావతిని నిర్మించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు, అలాగే ఎక్కడైతే ఈ రాష్ట్రం ముఖ్యంగా పరిశ్రమలు ఎక్కువ తీసుకొచ్చి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న ఎక్కువ నిరుద్యోగ సమస్య ఉంది. చదువుకున్న యువత మరి ఉద్యోగాలు లేక పెడదారిన పెట్టే పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకుని యువ నాయకులు లోకేష్ గారు కూడా ఐటీ కానీ ఇతర పరిశ్రమలు కానీ ఈ రాష్ట్రంలోనే ఎక్కువ తీసుకొచ్చి ఇక్కడ చదువుకున్న యువతకి ఈ రాష్ట్రంలోని ఉద్యోగాలు కల్పించడానికి కూడా ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేసుకుంటూ, అంటే చాలా పెద్ద కుట్రలు జరుగుతున్నాయి, ఇక ముందు కూడా జరగబోతున్నాయి. ఇలాంటి విషయాల్లో మీరు రాష్ట్ర ప్రభుత్వంలో విషయంలో కానీ
రాష్ట్రంలో ఉన్న ప్రజల విషయంలో కానీ మీరందరూ కూడా బాధ్యతగా ఇప్పటివరకు వ్యవహరించారు. ఇక నుంచి కూడా బాధ్యతగా వ్యవహరించాలని హృదయపూర్వకంగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. దీంతోపాటు క్రైస్తవులకి అలాగే పాస్టర్లకి ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ల విషయంలో కానీ ఆ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ విషయంలో కానీ కొన్ని సమస్యలు ఉన్నాయని మా ద్వారా నారా లోకేష్ గారికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా మహానాడు అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన విషయాల్లో ప్రభుత్వం నుంచి మనం చేయాల్సింది మనం చేద్దామని చాలా సానుకూలంగా నారా లోకేష్ గారు కూడా స్పందించడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం, కుల మతాలకు అతీతంగా అన్ని కులాలకి అన్ని మతాలకి న్యాయం చేసే ప్రభుత్వం ఇది. ఎందుకంటే గతంలో కూడా మీరు చూసారు, ఇమాములకి మౌజాన్లకు కూడా గౌరవ వేతనాలను రిలీజ్ చేసిన ప్రభుత్వం. అలాగే హిందూ ధర్మానికి సంబంధించి ఎక్కడ ఏ విధమైన లోటుపాట్లు లేకుండా హిందువులందరికీ హిందూ ధర్మానికి కట్టుబడి అన్ని మతాలను కూడా కాపాడుకుంటూ ముందుకెళ్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా అండగా ఉండాలి. అరాచక శక్తులు చేస్తున్న ప్రతి కుట్రని కూడా ప్రజలు మీరే తిప్పికొట్టాలి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి మేము ఎంత చెప్పినా, పోలీసు వారు ఎంత చెప్పినా కూడా అవన్నీ కూడా అబద్ధాలని ప్రచారం చేయడానికి వాళ్ళ దగ్గర చాలా పెద్ద మీడియా వ్యవస్థ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. ప్రతి ఇంట్లోకి, ప్రతి వాట్సాప్ గ్రూపుల్లోకి, ప్రతి ఫేస్బుక్లో, ప్రతి యూట్యూబ్లో కూడా దూరగలిగిన ఒక గొప్ప నెట్వర్క్ని, ఐపాక్ అనే ఒక నెట్వర్క్ని 100 కోట్ల రూపాయలతో వాళ్ళు నిర్మించుకుని ఉన్నారు. కాబట్టి మేము చెప్తున్న వాస్తవాలను కూడా బయటికి తీసుకెళ్ళడానికి సహకరిస్తున్న మీలాంటి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తారు. 8,427 మంది పాసెస్. ఈ పాసెస్ ఎవరైతే లబ్ధిదారులు అవుతున్నారో వీరు కేవలం చిన్న చిన్న సంఘాలు నడుపుకుంటూ ఈ వేతనం వస్తే మా చర్చెస్ డెవలప్ చేసుకోవడం చేస్తాం, లేదా చర్చ్ కరెంటు బిల్లు కట్టుకుంటాం అన్న స్థాయిలో ఉన్న పాస్టర్స్. అలాంటి పాస్టర్స్ అందరినీ మన ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకొని వేతన విషయంలో వారి ముందడుగు వేయడం, అసెంబ్లీలో తీర్మానం చేయడం, జీవోని విడుదల చేయడం. అలాగనే గత కొద్ది కాలం కిందట 3 నెలలకు మాత్రమే జీవోని విడుదల చేశారు. ఆ తర్వాత మేము గౌరవనీయులు రాష్ట్ర సభ్యులు సానా సతీష్ గారి ఇంటికి వెళ్ళి వారికి రిప్రజెంటేటివ్స్ ఇచ్చిన వెంటనే 3 నెలల గౌరవేతనం రాత్రికి రాత్రే 7 నెలలకు గౌరవేతనాన్ని మంజూరు చేయడం జరిగింది. ఆశ్చర్యం అనిపించింది. ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి జీవో విడుదల చేయకుండా రాత్రికి డబ్బులు ఎలాగొస్తాయంటే అక్కడ డిపార్ట్మెంట్ వారిని మన ఎమ్మెల్సీ గారి దగ్గరుండి ఆ పనులను చక్కబెట్టి రాత్రి 12 గంటలకు ప్రభుత్వ అధికారులు ఈ వేతన విషయంలో పనిచేశారండి. మరి అంతేకాకుండా వారు చెప్పిన విషయం ఏంటంటే 8,427 మందికే కాకుండా రాష్ట్రంలో ఇంకెవరైనా అర్హులు ఉంటే వారందరికీ మేము గౌరవేతనం అతి త్వరలోనే పెట్టుకోవడానికి అమలు చేస్తున్నామని చెప్పేసి ఆ విషయం కూడా ప్రభుత్వ అధికారులు మాకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో మన మాస్టర్ రాజేష్ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో దాదాపు ఒక 5,000 మంది పాస్టర్స్తో సీఎం గారికి థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టాలని వారిని అడగడం జరిగింది. వారు లోకేష్ గారితో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ మీటింగ్ కూడా వెంటనే పెడితే కొన్ని క్రైస్తవులకు సంబంధించిన అంశాలపై మాట్లాడి వారికి థ్యాంక్స్ చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రతి పాస్టర్ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిరాదరణకు గురైన వృద్ధ మహిళలకు అలయన్స్ క్లబ్ రెయిన్బో క్లబ్ అండగా ఉంటుందని అలయన్స్ క్లబ్ సౌత్ మల్టిపుల్ కోశాధికారి వనం శ్రీనివాసరావు పేర్కొన్నారు. అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ రెయిన్బో క్లబ్ లవ్ టు సర్వ్ ఆధ్వర్యంలో రెయిన్బో క్లబ్ అధ్యక్షురాలు బాల త్రిపుర సుందరి అధ్యక్షతన ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గల నూకాలమ్మ మాన్యంలో ఏ ఆధారం లేని నిరుపేద మహిళలకు అండగా మేమున్నామంటూ మణికంఠ మోహన్ సహకారంతో రెయిన్బో అధ్యక్షురాలు బాల త్రిపుర సుందరి లవ్ టు సర్వ్ మెంబర్స్ వృద్ధ మహిళలకు ఆర్థిక సాయంతో పాటు 3కి 2 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ మల్టిపుల్ కోశాధికారి వనం శ్రీనివాసరావు పాల్గొని ఇలాంటి వృద్ధ మహిళలను ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరికి ఉందని అన్నారు. ఈ సందర్భంగా రెయిన్బో క్లబ్ మరియు లవ్ టు సర్వ్ మెంబర్స్ అందరినీ అభినందించారు. ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్, కుమారి తదితర క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. సొసైటీలో మరి ఇలాంటి మహిళల్ని ఆర్థికంగా మరి ఆదుకోవాలని బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి ఎవరైతే సహాయ సహకారాలు అందించగలరో ఇలాంటి వ్యక్తుల్ని మరికొంతమంది ఇంకా ఆదర్శంగా తీసుకొని వాళ్ళకి సహకారం చేస్తారని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో కుమారి గారు, అలాగే రెయిన్బో క్లబ్ అధ్యక్షులైన సుందరి గారు, కిరణ్ కుమార్ గారు అందరూ పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసిన సుందరి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఆవిడ పేదలు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఎప్పుడు వాళ్ళకి ఏదో సహకారం చేయాలనే ఉద్దేశంతో ఆవిడ మరి ఇప్పుడు కూడా పేద మహిళలు ఎక్కడైతే ఉంటారో, వృద్ధులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి సహకరించే విధంగా తనకి
వంతు సహాయం చేస్తూ ఎవరైతే చేయగలరో వాళ్ళ ద్వారా కూడా అనేక కార్యక్రమాలు చేసి అందరికీ కూడా తోడ్పాటుగా ఉంటున్నటువంటి సుందరి గారిని మరి ఒక్కసారి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో వేంచేసిన శ్రీ వారాహిమాత పుణ్యక్షేత్రంలో సలాదివారిపాలెంలో సీరయ్య కథా చిత్రం ముహూర్త షాట్ ను చిత్రీకరణ జరిగింది. కాకినాడ కొవ్వూరు వారాహిమాత పుణ్యక్షేత్రంలో ముహూర్తం షాట్ ను బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు క్లాప్ కొట్టగా కాకినాడ ఎక్స్ డిప్యూటీ మేయర్ అరికెల శ్రీనివాసరావు కెమెరా స్విచ్ ఆన్ చేసి ప్రారంభించిన ఈ సినిమా షూట్ కి కాకినాడ జనసేన సీనియర్ నాయకులు లారీ ఓనర్స్ యూనియన్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ దుగ్గన నాగరాజు కొబ్బరికాయ కొట్టి ఆశీర్వదించగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు తోము చైతన్య కృష్ణ, ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కాకినాడ కోఆర్డినేటర్ పీడీఎఫ్ ప్రసాద్ రెడ్డి, బెట్టింగ్ గ్యాంగ్ ప్రొడ్యూసర్ పిట్టా మణిరాజు, జెన్యూన్ స్టార్ లక్ష్మణ్ సినిమా పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సినిమా డైరెక్టర్ సత్య సలాది మాట్లాడుతూ ఈ సినిమాను సీనియర్ మోస్ట్ టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ టెక్నీషియన్స్ నటీనటులతో భారీ బడ్జెట్ చిత్రం 5 భాషల్లో చిత్రీకరించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ సినిమా ప్రొడ్యూసర్ పిట్టా మణిరాజ్ గారు, బెట్టింగ్ గ్యాంగ్ హీరో జెన్యూన్ స్టార్ లక్ష్మణ్, పెద్దాపురం తెలుగుదేశం పార్టీ నాయకులు మామిడి ఈశ్వర్రావు, డాక్టర్ సలాది సూర్యకిరణ్, ఆర్టిస్ట్ నారా ప్రసాద్, పిఠాపురం బాబురావు, పితాని శ్రీను, కొప్పిశెట్టి లోవరాజు, చుక్కా వెంకటరమణ, దొడ్డ త్రిమూర్తులు, సలాది బుచ్చిరాజు, సలాది రాజా, సలాది చక్రి రామకృష్ణ, సలాది రమేష్, సలాది వీరభద్రరావు, నటీనటులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ఈ సినిమా హీరో హీరోయిన్లను నెక్స్ట్ ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేస్తామని తెలియజేశారు. సలాదివారిపాలెం అనే సినిమా శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో అక్కడ క్లాప్స్ కొట్టడం మా కొవ్వూరు వాళ్ళందరికీ, మా కొవ్వూరు గ్రామ ప్రజలందరికీ చాలా ఆనందకరం. ఎందుకంటే ఇక్కడ వారాహి అమ్మవారు ఉన్నారు కాబట్టి ఇక్కడ సినిమా తీయడం సలాదివారిపాలెం, మరి అలాగే సలాది శ్రీనివాస్ బాబు, అలాగే డైరెక్టర్ గారు, మరి వీళ్ళందరికీ ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే మా ఊళ్ళోకి వచ్చి ఇక్కడ క్లాప్స్ కొట్టడం మాకు చాలా ఇదే ఫస్ట్ సారి. ఎందుకంటే మా ఊరు వచ్చి సినిమా యాక్టర్లు వచ్చి ఇక్కడ క్లాప్స్ కొట్టడం చాలా ఆనందకరం. అందులో శ్రీనివాస్ బాబు గారు హీరోగా చేస్తారండి, లీడ్ రోల్ చేస్తున్నారండి, హీరో హీరోయిన్స్ ఉంటారు. అయితే డైరెక్టర్లో గొప్పతనం ఏంటంటే ఒకే రోజులో బెట్టింగ్ గ్యాంగ్ అనే సినిమా ట్రైలర్ తీసాడండి. అందులో నాకు చాలా నచ్చింది అతనిలో ఉన్నది. ఏది ₹1 కూడా వేస్ట్ చేయకుండా, ప్రొడ్యూసర్ పాడవకుండా చూసి బాధ్యత ఆయనే చూసుకుంటాడు ఎక్కువగా. దాని మీద నాకు నచ్చి అతనికి ఏ విధమైన హెల్ప్లు కావాలన్నా చేస్తాను నేను సినిమా పరంగానే నేను చెప్పానండి. అయితే 5 భాషల్లో సినిమా చేయడం అంటే మాటలేం కాదండి, అంత బరువు బాధ్యతలు ఎత్తి మీద పెట్టుకొని చేస్తానండి. చాలా గ్రేట్ అండి డైరెక్టర్ కానీ. అలాగే ఈ శ్రీనివాస్ బాబు గారు ప్రొడ్యూసర్ కూడా బాగా సహకరిస్తున్నారు. ఈయన కూడా ఏదండి ఫ్యాషన్ మీద వచ్చిన ఆయన అండి. ఆయనను సినిమా అంటే చాలా ఫ్యాషన్ అండి ఆయనకి. ఎక్కడ ఏ పార్టీల ఫంక్షన్ అయినా మా సినిమా ప్రతిదానికి అటెండ్ అవుతున్నారండి అంతాను. సినిమా హాలీవుడ్, బాలీవుడ్ రేంజ్లో తీస్తున్నారంటే టాప్ అండి. 5 భాషల్లో తీయడం అంటే మాటలేం కదండి. తీస్తున్నారంటే మన కాకినాడ నుంచి మాకు చాలా గర్వకారణం అండి. నేను నిర్మాతల మండలి ఈసీ నెంబర్ అండి, ఏపీ ఫిలిం ఛాంబర్ ఈసీ నెంబరు, జిల్లా కోఆర్డినేటర్ అండి. హాలీవుడ్ అండ్ టాలీవుడ్ ఈ మూడింటిలో కూడా బీర్ మాస్టర్ ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసండి, ఫేమస్ ఫైట్ మాస్టర్. ఈయన కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి అండి. ఈయన కూడా మాకు 3 ఫైట్ మాస్టర్లతో ఈ కథని చిత్రీకరించడం జరుగుతుందండి. 3 ఫైట్ మాస్టర్లు కూడా చాలా, అంటే యాక్చువల్గా కృష్ణదేవరాయలు బ్రిటిష్ కాలం నుంచి ప్రజెంట్ కాలం వరకు జరుగుతున్నటువంటి కథ ఆధారంగా తీసుకున్న ఈ సినిమాకి 3 ఫేమస్ ఫైట్ మాస్టర్లు, అంటే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అలాంటి హీరోలతో ఫైట్ మాస్టర్గా పనిచేసినటువంటి మాస్టర్లు మా కథకు ఒప్పుకుని మేము ముంబై, వెస్ట్ బెంగాల్ వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా కాన్సెప్ట్ విని, అంటే వాళ్ళకి తెలుగు రాకపోయినప్పటికీ కూడా ఈ కథ నచ్చి మా చిన్న సినిమా అయినా సరే దీనికి ఒప్పుకొని చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు అన్నారు ఇక్కడ పెట్టే బడ్జెట్ ఇది ఒక 100 కోట్ల సినిమా బడ్జెట్ అంటే అన్న బడ్జెట్ కూడా అడిగారు. అంటే మా దగ్గర అన్ని డబ్బులు లేవండి, మేము పెట్టేది ఏంటంటే ఒక 10 కోట్ల లోపల ఈ సినిమా చేయాలి, కానీ 100 కోట్ల సినిమాలాగా ఖచ్చితంగా చేయిస్తా ఉన్నాం. ఈ ఫైట్ మాస్టర్స్ కూడా చాలా జెన్యూన్గా వచ్చి మాకు ఫైట్ మాస్టర్స్ అండ్ అందరూ. సో ఇందులో సలాదివారిపాలెంలో ప్యాడింగ్ ఆర్టిస్టులని మా కో ప్రొడ్యూసర్ గారు ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుందండి. గ్రామంలో వెలిసినటువంటి శ్రీ వారాహి అమ్మవారి ఆలయంలో ముహూర్తం షాట్ 7:52 నిమిషాలకి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, మండల ప్రెసిడెంట్ అయినటువంటి కరెట్ల గోవింద్ గారు, అలాగే టీడీపీ జనసేన ప్రెసిడెంట్లు వారి సమక్షంలో మా యొక్క యూనిట్ హెడ్ అయినటువంటి డైరెక్టర్ సలాది సత్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ముహూర్తం షాట్ జరిగింది. దీనికి పెద్దలు బున్ని మాజీ మేయర్ అరిగెల శ్రీనివాసరావు వచ్చారు. అలాగే
మొన్న లారీ యూనియన్ ప్రెసిడెంట్ శ్రీ బాబ్జీ గారు వచ్చారు. మన ఈ పీడిఆర్ రెడ్డి గారు మా కాకినాడ జిల్లా కోఆర్డినేటర్ ఏపీ ఫిలిం ఛాంబర్ వీరు వచ్చారు. అలాగే జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ విశ్వేశ్వరరావు వారు కూడా వచ్చి వారి యొక్క ఆశీర్వచనాలు మాకు ఈ సినిమాకి క్లాప్ ఆన్ చేసి కొబ్బరికాయ కొట్టి ఆశీర్వదించారు. ఈ విషయమై ఈ సినిమా గురించి మా డైరెక్టర్ సత్య సలాది గారిని 2 విషయాలు మాట్లాడాల్సిందిగా. గత ప్రభుత్వం నిలిపివేసిన కార్మికుల వెల్ఫేర్ బోర్డును తిరిగి పునరుద్ధరణ చేసి కూటమి ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వివిధ కార్మిక సంఘాల నాయకులు డేగల సత్యనారాయణ, అప్పన్నబాబు, కుంచే చిన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పిఠాపురం పట్టణంలోని కామ్రేడ్ నండూరి ప్రసాదరావు భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 24న కాకినాడ జిల్లా కార్మికులంతా కలిసి చేబ్రోలులో ఉన్న పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి తమ సమస్యల పరిష్కారం కోరుతూ రాయబార కార్యక్రమం ద్వారా వినతిపత్రం అందించనున్నట్లు వారు తెలిపారు. సమావేశంలో వీరబాబు, సూరిబాబు, కృష్ణ, అప్పారావు, సత్యబాబు, రమణ తదితరులు పాల్గొన్నారు. వెల్ఫేర్ బోర్డులో ఆఫ్ చేసింది. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం మాకు హామీలు ఏమి ఇచ్చిందంటే మేము పార్టీలో రాగానే మీ వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరిస్తామని చెప్పింది. ఆ పునరుద్ధరణలో ఇవాళకి 10వ నెల అయిపోయింది. ఈ 10వ నెలలోని దాకా మనకి వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరించలేదు. మేము వెల్ఫేర్ బోర్డు గవర్నమెంట్ పునరుద్ధరించాలని 24వ తారీఖున సేబోలు మేము వినపత్రం వినాకి వెళ్తున్నాం పవన్ కళ్యాణ్ ఇంటికి. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వెల్ఫేర్ బోర్డు పునర్నిర్మిస్తామని చెప్పడం జరిగిందండి. అయితే ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తున్నా కానీ ఒక వెల్ఫేర్ బోర్డు అనేది పునర్నిర్మించడం అయితే జరగలేదండి. మేము ఈ మీడియా సమావేశం ద్వారా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ నెల 24న ఆయన నివాసం వద్దకు వెళ్ళి ఒక వినతి పత్రం అయితే ఇవ్వాలని నిర్ణయించామండి. ఈ యొక్క భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ తొలగిపోవాలంటే ఈ యొక్క వెల్ఫేర్ బోర్డు పునర్నిర్మించడం ద్వారాగానే ఆ యొక్క సమస్యలు అయితే తీరుతాయని మేమైతే అనుకుంటున్నామండి. ఈ యొక్క విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాం. ఈ నెల 24న చేబ్రోల్ ద్వారా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి ఆ యొక్క వినతి పత్రం అయితే ఇవ్వడం జరుగుతుందండి. గతంలో 2 సార్లు వినతి పత్రం ఇచ్చినా కానీ ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేదండి. దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఈసారైనా సరే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. వీళ్ళంతా కూడా వీరి యొక్క మాటలకు నమ్మి వీళ్ళందరికీ కూడా ఓటేయడం జరిగింది. ముఖ్యంగా ఓటేసిన కాలంలో సుమారు 10 నెలలు కావస్తున్నా సరే నేటికి కూడా వీళ్ళ సమస్యలు పరిష్కరించలేదు. అలాగే గతంలో ఏదైతే పరిహారాల గురించి దరఖాస్తులు పెట్టుకున్నారో ఈ దరఖాస్తులు కూడా వీళ్ళు కూడా వచ్చిన ప్రభుత్వం కూడా అలాగానే ఉంచేశారు. కాబట్టి వీళ్ళు ఏమడుగుతున్నారంటే మాకు కొద్దో గొప్ప ప్రభుత్వం నుంచి వెల్ఫేర్ బోర్డు నుంచి కొంచెం మా పిల్లలకి ఆసరాగా కొన్ని సంక్షేమ పథకాలు వచ్చాయి. అవి మెటర్నిటీ న్యాచురల్ డెత్ కానీ, యాక్సిడెంట్ డెత్ కానీ, ఇలా టెంపరీ డిజబిలిటీ కానీ ఇవన్నీ కొన్ని వచ్చాయి. కానీ అవన్నీ రాకుండా పోయింది అని చెప్పేసి ఈ ప్రభుత్వం మీద ఆశించి మేము ఇలాగా చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి కూడా భావ్యం కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నేను అధికారంలోకి వస్తే మీ సమస్యలు పరిష్కరిస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. స్వయానా వైజాగ్లో కూడా ప్రకటన చేయడం జరిగింది గతంలో కూడా. అదేవిధంగా వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సిఐటి కూడా చెప్తా ఉన్నాం మేము, ఆ సంక్షేమ బోర్డు నిధులకి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ రోజున 4,980 కోట్ల రూపాయలు ప్రభుత్వాల అవసరాలకు వాడుకోవడం జరిగింది. కాబట్టి సుప్రీంకోర్టులో కూడా మేము అందరూ కూడా కలిసి కేసు వేయడం జరిగింది. అటువంటి సుప్రీంకోర్టు తీర్పును కూడా ప్రభుత్వాలు లెక్క చేయడం లేదు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, వీరి యొక్క సమస్యలు పరిష్కరించండి. 10 నెలలు కావస్తున్నా, లేదంటే గత ప్రభుత్వానికి ఏదైతే గుణపాఠం చెప్పారో అటువంటి చర్యలు మీరు తీసుకోవద్దని చెప్పేసి చెబుతా ఉన్నాం. కాబట్టి బోర్డు పునరుద్ధరణ చేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఈ నెల 24వ తారీఖున జిల్లా వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి రాయబార కార్యక్రమాలు మేము వెళ్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఉన్నా లేకపోయినా వాళ్ళ ఇంటికి మాత్రం మేము చేరుకొని మా యొక్క వీళ్ళ అర్జీని రూపంలో మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం.
చేస్తున్నామని చెప్పేసి మీడియా ముఖంగా కాకినాడ రూరల్ మండలం రమణియాపేట గ్రామంలో ఏపీఎస్సీ వద్ద రేస్ ఆఫ్ పీస్ వర్షిప్ సెంటర్ లో గుడ్ ఫ్రైడే ఆరాధన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సంఘ పెద్ద పాల్ శ్రీనివాస్ అధ్యక్షత వహించగా సంఘ కాపరి సివైఎఫ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మూర్తిరాజు వాక్య పరిచర్య చేశారు. కార్యక్రమాన్ని పాస్టరమ్మ ఉషారాణి దైవ ప్రార్థన చేసి గుడ్ ఫ్రైడే ఆరాధన ప్రారంభించారు. చర్చ్ క్వైర్ స్తుతి గీతాలను ఆలపించారు. సంఘం సభ్యులు వాక్య పరిచర్య చేయగా సంఘ కాపరి మూర్తిరాజు దైవ వర్తమానం అందించారు. అనంతరం చర్చ్ పాస్టర్ మూర్తిరాజు గుడ్ ఫ్రైడే సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో వారా వినోద్, జంగా గగారిన్, పెద్ద సంఖ్యలో చర్చ్ సభ్యులు, మహిళలు, విశ్వాసులు పాల్గొన్నారు. మతం గుళ్ళెక్కిపోయింది, మతం మదమెక్కిపోయింది, మతంతో మనుషుల్ని చంపుకుంటారు. ఈ రోజుల్లో యేసు అనే మహానుభావుడిని దేవుడిగా అంగీకరిస్తావా? యేసు అనే మహానుభావుడు జన్మలో రియల్, జీవనములో రియల్, సమాధిలో రియల్, మరణములో రియల్. ఆయన జననం, జీవనం, మరణం, పునరుద్ధానము నిజమైనది. నిజమైన దేవుణ్ణి ఈరోజు నీ గుండెల్లో పెట్టుకో. నిజంగా నువ్వు ఆ దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు నీకు నేర్పించిన బాధ ఏంటి? తండ్రిని గౌరవించు, తల్లిని గౌరవించు, సమాజాన్ని గౌరవించు, ఉపాధ్యాయుని గౌరవించు, ప్రభుత్వాన్ని గౌరవించు. పౌలు గారు అంటున్నారు, ప్రభుత్వానికి లోబడు. లోబడ్డాడు ప్రభుత్వానికి, తండ్రికి తల్లికి గౌరవిస్తున్నాడు. ఈరోజు యేసు తన తండ్రిని గౌరవిస్తున్నాడు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబుకు జనసేన నాయకులు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్దాపురం జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తుమ్మల రామస్వామి బాబు దంపతులు ఒకరికొకరు దండలు మార్చుకోగా పార్టీ నాయకులు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు, ఆకట్టుకున్న యేసుక్రీస్తు శిలువ మార్గం ప్రదర్శన. జిల్లా వ్యాప్తంగా పోలీసులు నక్కాబందీ, వాహనాల తనిఖీలో పాల్గొన్న జిల్లా ఎస్పీ బిందు మాధవ్. ఘనంగా ముగిసిన ఏపీఎస్పీ క్రీడా సంబరాలు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్న ఐజీపీ బి రాజకుమారి. రాష్ట్ర అభివృద్ధి చూసి ఓర్వలేక వైకాపా నేతల కుట్ర రాజకీయాలు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ధ్వజం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.